తల్లి తెల్పుము నీవు ఎవరవో, దేవగంధర్వ కిన్నరాంగనవో. తల్లి తెల్పుము నీవు ఎవరవో, దేవగంధర్వ కిన్నరాంగనవో. కాంతులు మెరసే బంగారు మేనా, మలినాంబరమేల దాల్చితివో. కాంతులు మెరసే బంగారు మేనా, మలినాంబరమేల దాల్చితివో. ఓ కమలాక్షి నీ కనుదోయి, నీలాలేలా నింపితివో. ఓ కమలాక్షి నీ కనుదోయి, నీలాలేలా నింపితివో. అని హనుమంతుడు తరువు నుండి దిగి, అని హనుమంతుడు తరువు నుండి దిగి, అంజలి ఘటించి చంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. రావణాసురుడు అపహరించిన రాముని సతివో నీవు సీతవో. రామలక్ష్మణులు వనమున వెదకడు అవని జాతవో నీవు సీతవో. సర్వసులక్షణ లక్షిత జాతవు, తల్లి తెల్పుము నీవు ఎవరవో. అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. జనక మహీపతి ప్రియపుత్రికను, దశరథ మహీపతి పెద్ద కోడలను, శ్రీ రఘురాముని ప్రియసతి నేను, సీతయను పేర వరలదానను. పరిణయమైన 12 అనుభవించితిమి భోగభాగ్యములు. అని పల్కె సీత వానరేంద్రునితో, రామకథను కీర్తించిన వానితో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. శ్రీరాముని పట్టాభిషేకమును తండ్రి దశరథుడు చేయనించెను. చిన్న భార్య కైక కోరె దశరథుని వెనుకటి వరములు 2 తీర్పుమని. భరతునకు పట్టాభిషేకము, శ్రీరామునకు వనవాసము. అని పల్కె సీత వానరేంద్రునితో, రామకథను కీర్తించిన వానితో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. పితృవాక్య పరిపాలుడు రాముడు అడవులకేగే 14 ఏండ్లు. రామునితో సౌమిత్రియు నేను
వనవాసమునే కోరుకున్నాము. ఆశ్రమమున వంటిగనున్న నన్ను రావణాసురుడు అపహరించెను అని పల్కె సీత వానరేంద్రునితో. రామకథను కీర్తించిన వానితో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రావణుడొసగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోవు. రాముడు నన్ను కాపాడునని వేచి వేచి వేసారిపోతిని. అసురులు నన్ను చౌపకమున్నే నాకై నేను పోనిల్చితిని అని పల్కె సీత వానరేంద్రునితో. రామకథను కీర్తించిన వానితో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.